ప్రస్తుతం మనతోని ఏదైతే 317 చైర్మన్ జేఏసీ చైర్మన్ విజయ్ గారు ఉన్నారు. మాట్లాడదు మీరు నిజంగానే 317ని ఎత్తేయకపోవడం వల్ల ప్రభుత్వానికి ఏమైనా లాభం ఉందా? లేకుంటే కేవలం టీచర్స్‌ని ఏదైతే దీంట్లో ఉన్న దాదాపు 7 డిపార్ట్మెంట్‌ని ఇబ్బంది పెట్టడానికైనా ఇది పెట్టింది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిజంగా ప్రభుత్వానికి 317 జీవో వల్ల ఎటువంటి లాభాలున్నాయి? ఎందుకు ఎత్తేయలేకపోతుంది? 317 వల్ల ప్రభుత్వానికి లాభాలంటే ఏముండదు. ఈ ప్రభుత్వము అప్పుడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు. నిజంగా ఇది అన్యాయం జరిగింది. మేము వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చెప్పిండ్రు. వారు అధికారంలోకి రావడానికి కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో కృషి చేసిండ్రు. ఎందుకంటే మా సమస్య తీరుతుందనేటువంటి నమ్మకంతోటి. ఆ విధంగానే ముఖ్యమంత్రి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఈ 317 వల్ల వచ్చిన సమస్యల యొక్క స్టడీ కోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే స్థానికత కోల్పోవడం వల్ల ఉద్యోగోపాధ్యాయులకు అన్యాయం జరిగింది. ఆ స్థానికతను మళ్ళీ ఎట్లా పునరుద్ధరించాలనే విషయం మీద క్యాబినెట్ సబ్ కమిటీ వర్క్ చేసింది. కానీ మొన్న వచ్చినటువంటి 3 జీవోల లోపల ఈ స్థానికత అనే అంశం లేకుండా కేవలం గతంలో ఏవైతే స్పౌజ్ మ్యూచువల్ అండ్ మెడికల్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన జీవోలే వచ్చినాయి. కానీ ఉద్యోగోపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నది ఆ 3 గురించి కాదు. ఆ 3 గతంలో జరిగినాయి. ఇప్పుడు కూడా అవి ఆటోమేటిక్గా జరుగుతాయి 317లో యాజ్ ఎ పార్ట్ అవి. కానీ ఈ స్థానికత అనేది మాత్రం 317లో లేదు. దాన్ని ఇవ్వడానికి కోసమే క్యాబినెట్ సబ్ కమిటీ వర్క్ చేసింది. పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు మెంబర్స్, దాని చైర్మన్ రాజనరసింహ గారు డీప్గా స్టడీ చేసిండ్రు. స్థానికత ఇవ్వాలి అనేది వాళ్ళు కూడా చెప్పిర్రు. తెలంగాణ అస్తిత్వమే స్థానికత, అది ఇవ్వకుండా ఇంకేంటి మరి అనేటువంటి విషయం కూడా వాళ్ళు మాట్లాడినరు. కాబట్టి మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ముఖ్యమంత్రి గారు మా వైపున మాట్లాడినరు. గతంలో క్యాబినెట్ చైర్మన్ అండ్ క్యాబినెట్ మెంబర్స్ కూడా మా వైపున సానుభూతితో ఉన్నారు. జరుగుతుందనేటువంటి నమ్మకంతో ఉన్నాము. కాకపోతే ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్స్ లేదా ఎవరైతే ఈ లా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏవో చిక్కులు వస్తాయని చెప్పడం వల్ల వెనకడుగు వేస్తున్నట్టు అనిపిస్తుంది ప్రభుత్వము. నిజం చెప్పాలంటే 317 వచ్చిన తర్వాతనే వేలాది కేసులు వచ్చినాయి. కాబట్టి 317 వల్ల అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం చేస్తే కేసులు ఎందుకు వస్తాయి? ఒకవేళ వస్తే కూడా ఎదుర్కొనడానికి గవర్నమెంట్ దగ్గర మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే స్థానికత కోల్పోవడం ఏ విధంగా అన్యాయం? ఆర్టికల్ 371D ఏం చెప్తుంది? స్థానికులకు స్థానిక జిల్లా లేదా జోన్లో విద్యా అవకాశాలలో ప్రాధాన్యత ఉండాలని చెప్తుంది. మరి దాని స్పిరిట్కి దెబ్బతీస్తూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 124 నుంచి ఈ 317 తీసుకొచ్చిండ్రు. అందులో ఆ 371Dలో ఉన్నటువంటి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించి వీళ్ళు ఏం చేసిండ్రు? ఓన్లీ సీనియారిటీ అని తీసుకున్నారు. దానివల్లనే ఈరోజు ఇంతమంది ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి నేను ఎవరో ఈ అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు రాసిన ఈ 317 కంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగము, దానిలో ఉన్నటువంటి 371D, దానిలో ఉన్నటువంటి స్థానికత స్ఫూర్తి గొప్పదని మేము భావిస్తున్నాం. కాబట్టి మా వైపు న్యాయం ఉంది. ఆ స్థానికత పొందే వరకు మేము పోరాటం చేస్తాం. ప్రభుత్వం కూడా ఇస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు లేదా ఈ లా ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారు కొంత ఈ విషయంలో ఇంకా కొంచెం స్టడీ చేసి కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 1 నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదువుకున్నారో అది వాళ్ళ స్థానిక జిల్లా లేదా జోన్గా పరిగణిస్తూ స్థానికత విషయంలో డెఫినేషన్కి చిక్కులున్నాయనే విషయం కూడా ఒకటి నిన్న మన వినిపిస్తుంది అనమాట. స్థానికత విషయంలో డెఫినేషన్ ఏముంది? మనం కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఫాలో అవుతున్నాం. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారమే మనకి కొత్త జిల్లాలు, కొత్త జోన్లు. కాబట్టి కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్నటువంటి స్థానికత నిర్వచనం ఏదైతుందో దాన్ని ఫాలో అవుతూ ఆ ఉద్యోగ ఉపాధ్యాయులను వారి స్థానిక జిల్లాలు, జోన్లకు తిరిగి కేటాయించి వాళ్ళకి న్యాయం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఉద్యోగోపాధ్యాయుల పనితీరు కూడా మెరుగుపడేదానికి ఇది సహకరిస్తుంది. సరే, ఏదైతే గతంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు టీపీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మేము అధికారంలోకి రాగానే 48 గంటల్లోనే ఈ జియో పైన మేము సమీక్షిస్తామన్న వారు ప్రస్తుతం దాదాపు సంవత్సరం అవుతుందా? ఎటువంటి ఆ రిజల్ట్ కనిపిస్తలేదు కదా? ప్రభుత్వానికి ఏమైనా ఆ వినతి పత్రాలు కానీ ప్రభుత్వం తెలియజేసే పరిస్థితి కనిపించిందా? మేము ప్రభుత్వానికి అనేక వినతి పత్రాలు ఇచ్చినాము, చెప్పినాము. అయితే 48 గంటల్లో పరిష్కరిస్తా అనేది ఆయన అన్నారు. కానీ అది అంత ఈజీగా జరిగే పని కాదు. దాని గురించి స్టడీ చేయాలి కదా. కాబట్టి ఆయన క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు. సబ్ కమిటీ వర్క్ చేసింది దీని మీద. ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు జిఏడి అండ్ అదర్ ఆఫీసర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళు చేయాలి పని. వాళ్ళు చేయకుండా ప్రభుత్వానికి తప్పుడు సలహాలు ఇస్తూ ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు, ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆవేదన వాళ్ళు కలిగిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తరపున ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క పని ఆల్రెడీ వాళ్ళు కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఇంకా ఉన్నది ముఖ్యమంత్రి గారి చేతిలోనే. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తుంది ఏంటంటే, మీరు కల్పించుకొని ఈ యొక్క క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్లో స్థానికత ఉందా లేదా, లేకపోతే ఉండే విధంగా చర్యలు తీసుకొని
ఉండే విధంగా చర్యలు తీసుకొని స్థానికత కోల్పోయిన వారికి స్థానికత ఇప్పించే విధంగా చేయండి. మరొకటి ఏంటంటే ఇది ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేనటువంటిది ప్రభుత్వం పైన ఉన్న ఉద్యోగస్తులే. శాలరీ పెంచండి లేకపోతే డిఏలు ఇట్లాంటి డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? శాలరీ పెంచండి అనే డిమాండ్ దీనికి సంబంధం లేదు. ఇది శాలరీలు ప్రమోషన్లు వీటన్నిటికీ అతీతమైంది ఇది. ఎందుకంటే ముందు అస్తిత్వం స్థానికత ఉంటే మిగతా ఏదైనా. కాబట్టి మేము ఈ ప్రమోషన్లు మేము అడగలేదు అసలు. మేము ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు పిఆర్సీలు ఇవి మీరు లేట్ చేసినా సరే కానీ ముందు స్థానికత ఇవ్వండి అని మేము అడిగినాం. ఎందుకంటే అది మా అస్తిత్వం. అది ఇచ్చిన తర్వాత ఇంకేదైనా. మనం తెలంగాణ తెచ్చుకుంది మన అస్తిత్వాన్ని కోల్పోతున్నాం, స్థానికతను కోల్పోతున్నాం అనే విషయంలో తెలంగాణ ప్రధానంగా తీసుకున్నాం. తెచ్చుకున్న తర్వాత కూడా మళ్ళీ మీ టీచర్లు ఏదైతే మా జిల్లాలో మేము ఉండి పుట్టి పెరిగిన దగ్గర మేము చదువుకున్న దగ్గర మళ్ళీ స్థానికత కోల్పోతున్నామని మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి వస్తాయని ఊహించారు గతంలో ఎప్పుడన్నా? అంటే ఇది ఆఫీసర్స్ దీన్ని ఒక కాంప్లికేటెడ్ ఇష్యూగా మార్చిండ్రు. ఇది వాస్తవానికి గవర్నమెంట్ దాన్ని ఈజీగానే చేయగలదు. ఆఫీసర్స్ కొంచెం కాంప్లికేట్గా మారుస్తున్నారు. వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే వాళ్ళు టెక్నికల్గానే ఆలోచిస్తున్నారు. కాకపోతే ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, ప్రజలకు ఉద్యోగోపాధ్యాయులకు ఏది మేలు జరుగుతుందో అది ఒక పాలసీగా ప్రభుత్వం టేకప్ చేసి చేయవచ్చు. ఇది ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, అవి ఆఫీసర్లు చెప్తే చేయరు కదా. ప్రభుత్వం తన ప్రజలకు ఏం కావాలో తను తెలుసుకొని చేస్తుంది. ప్రజల యొక్క కోరిక మేరకు ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వంపై మేము ఆశలు పెట్టుకుంటాం కానీ ఆఫీసర్లపై కాదు కదా. కాబట్టి లాస్ట్ 2 months బ్యాక్ కూడా గాంధీ భవన్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కానీ ప్రభుత్వం ఎందుకు ఇంకా పూర్తి స్థాయిలో స్పందిస్తలేదంటారు? తెలియదు అంటారు వాళ్ళకి ఇంకా? లేదు అట్లా అని ప్రభుత్వం స్పందిస్తలేదని కాదు. ఆ రోజుకి ధర్నా జరిగే రోజుకి కూడా క్యాబినెట్ సబ్ కమిటీ స్టిల్ వర్కింగ్. ఈవెన్ టుడే క్యాబినెట్ సబ్ కమిటీ ఈజ్ ఇన్ ఫోర్స్. కాబట్టి వాళ్ళ ద్వారా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ నిరసన ఏంటంటే మొన్న వచ్చిన 3 జీవోలలో స్థానికత జీవోలు లేనందుకు మేము ఆ విషయాన్ని మేము నిరసిస్తున్నాం. అసెంబ్లీలో సమస్యలు నడుస్తున్నాయి ప్రస్తుతం. అసెంబ్లీలో చర్చించాలనుకుంటున్నాం. ఎస్, మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఈ అసెంబ్లీ సెషన్స్లో తప్పకుండా ఈ స్థానికత సమస్యను మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక తీర్మానం జరిగే విధంగా చూడండి. అందరూ ఎమ్మెల్యేలకు కూడా మేము వినతి పత్రాలు ఇచ్చినాం. ఈ డయాస్ నుంచి కూడా నేను అందరికీ మనవి చేస్తున్నాను. స్థానికత కోల్పోవడము ఒక దురదృష్టకరము. అది ఈ ప్రభుత్వంలో నెరవేరితే ఉద్యోగ ఉపాధ్యాయులు తమ యొక్క జీవితంలో తమ కెరియర్లో ఎప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చేసిన మేలు మర్చిపోదు అనే విషయాన్ని మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం.